ఒక పక్క ఏసీబీ మరో పక్క ఈడీ ఫార్ములా ఈ రేస్ కేసులో హీటు పెరిగిపోతోంది. ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇవ్వనుంది. అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డికి సైతం నోటీసులు ఇవ్వబోతున్నారు. అటు ఈ కేసులో కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కేటీఆర్ ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయరాదంది. కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చు అంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏసీబీకి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ కు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. తమది రెగ్యులర్ బెంచ్ కానందున రెగ్యులర్ రోస్టర్ కలిగిన ధర్మాసనం ఎదుట లిస్టు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రతినిధుల క్రిమినల్ కేసుల విచారణ రోస్టర్ కలిగిన జస్టిస్ కె లక్ష్మణ్ సెలవులో ఉండడంతో ఈ పిటిషన్ జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకొచ్చింది. క్వాష్ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు ప్రభాకర్ రావు, గండ్ర మోహన్ రావు కోరారు. లంచ్ మోషన్ రూపంలో అత్యవసర విచారణకు ధర్మాసనం అనుమతించింది. ఒక పక్క ఏసీబీ మరో పక్క ఈడీ ఫార్ములా ఈ రేస్ కేసులో హీటు పెరిగిపోతోంది. ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇవ్వనుంది. అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డికి సైతం నోటీసులు ఇవ్వనున్నారు. అటు ఈ కేసులో కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం కేటీఆర్ ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయరాదంది. కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏసీబీకి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ కు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. తమది రెగ్యులర్ బెంచ్ కానందున రెగ్యులర్ రోస్టర్ కలిగిన ధర్మాసనం ఎదుట లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసుల విచారణ రోస్టర్ కలిగిన జస్టిస్ కె లక్ష్మణ్ సెలవులో ఉండడంతో ఈ పిటిషన్ జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. క్వాష్ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు ప్రభాకర్ రావు, గండ్ర మోహన్ రావు కోరారు. లంచ్ మోషన్ రూపంలో అత్యవసర విచారణకు ధర్మాసనం అనుమతించింది.